రంగారెడ్డి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామలకోట పోలీస్ స్టేషన్ ఆధునీకరణ పనులకు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభోత్సవం చేశారు. తొలుత పెద్దాపురం డీఎస్పీ కె లతా కుమారి ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్తో గౌరవ వందనంతో సిబ్బంది ఎస్పీకి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఉన్న వెయిటింగ్ హాల్, ఎస్ఐ, అదనపు ఎస్ఐల గదులు, రికార్డ్ రూమ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ కార్యాలయం ప్రజలకు రక్షణతో పాటు మనశ్శాంతినిచ్చే ప్రశాంత నిలయంగా ఉండాలని, అటువంటప్పుడే ప్రజల్లో మార్పు తీసుకురావడం జరుగుతుందని అన్నారు. స్టేషన్ ఆధునీకరణ పనులను సొంత ఖర్చుతో చేపట్టిన సామలకోట మండలం ఉండూరు గ్రామానికి చెందిన ప్రముఖ జేపీ కన్స్ట్రక్షన్స్ ఎండీ ప్రభాకర్ను ఎస్పీ అభినందించారు. ఆధునీకరణ పనులను పర్యవేక్షించిన స్థానిక సీఐ డి సురేష్ను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ సీఐ అంకబాబు, ఎస్ఐలు పీవీఆర్ మూర్తి, వి మౌనిక, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. కానీ అలాంటి ఒక వర్క్ ని 2 months లో చేయాలంటే దానికి ఎంత క్వాలిటీ కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే ఆ వర్క్ వస్తాయనేది ఇది ఒక ఎగ్జాంపుల్. ఎంత థ్యాంక్స్ చెప్పినా జేపీ కన్స్ట్రక్షన్స్ ఎండి ప్రభాకర్ గారికి తగ్గదు. కాకపోయినా చాలా థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఇట్స్ అ గ్రేట్ సపోర్ట్. మీరు ఇచ్చిన సపోర్ట్, మేము ఇక్కడ ఉన్నా లేకపోయినా, ఎవరు లేకపోయినా మీరు ఇచ్చిన సపోర్ట్ అనేది ఎంతమంది ఇక్కడ వచ్చినా అది నిలబడుతుంది యాక్చువల్లీ. సో అదేవిధంగా దానికి వెనక ఇది 2 పార్ట్ ఉంది. సిఏ గారు, ఎస్డిపిఓ గారు కాకుండా, జేపీ కన్స్ట్రక్షన్ ఎండి గారు కాకుండా దాని వెనక చూసామంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టాఫ్, ఎస్ఐ నుంచి తర్వాత హోంగార్డ్ వరకు కూడా ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా లేకుండా ఈ షేప్ రాదు. ఏదో ఒక విధంగా వాళ్ళు అన్ని అడ్జస్ట్ చేస్తూ కష్టపడి వారు వర్క్ టైం కాకుండా దీనికి ఎక్స్ట్రా సపోర్ట్ చేస్తుంటారు. సో స్టాఫ్ కూడా, ప్రతి ఒక్క స్టాఫ్ కు ఎవరెవరు ఈ షేప్ రావడానికి కష్టపడ్డారో అందరికి కూడా ధన్యవాదాలు చెప్పి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. ఇది కాకుండా మా ఎస్పీ సార్ ఆధ్వర్యంలో ఎలక్షన్స్ జరుగుతుండగానే మా ఇన్స్పెక్టర్ గారు, మా ఎస్ఐలు, అదేవిధంగా మా పులి అంటే మా స్టాఫ్ అందరూ కలిపి ఈ డ్యూటీ చేస్తూనే ఈ యొక్క రెనోవేషన్ వర్క్ లో చాలా స్పీడ్ గా చేసి ఎక్కడ ఎవరు వెళ్ళిపోతారో ఏంటో అని చెప్పేసి సో చాలా చక్కగా చేశారు. స్పీడ్ గా అయినా సరే చాలా చక్కగా ఈ యొక్క స్టేషన్ ని ఆధునీకరించి ఇవాళ సామలకోట పోలీసు వారి పబ్లిక్ వారి సేవలో మా యొక్క స్టేషన్ ని ముందుంచడం జరిగింది. దీనికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి మా సామలకోట సిఐ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా మా జేపీ కన్స్ట్రక్షన్స్ వారికి కూడాను మళ్ళీ ధన్యవాదాలు చెప్పుకుని ఇలాంటి రెనోవేషన్ వర్క్ లో మా డిపార్ట్మెంట్ తో ఇన్ ఫ్యూచర్ లో మరింత మీ యొక్క కోఆపరేషన్ మాకు కావాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. అలాగే మేడం గారు దాన్ని కోఆపరేట్ చేసేసి మేడం గారు సిఐ గారి ఇనిషియేటివ్ లో స్టేషన్ లో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్, రైటర్ రూమ్ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ గారు రూమ్ కానీ, సిఐ గారి రూమ్ కానీ ఆల్రెడీ సార్ ఇక్కడ మేబీ ఒక 6 months మాత్రమే ఉంటారని తెలిసినా కూడా మార్క్ అనేది ఖచ్చితంగా ఈ స్టేషన్ మీద ఉండాలని మన సిఐ గారి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. అట్లే ప్రతి రూమ్ మీరు చూస్తే ప్రతి రూమ్ లో చేంజెస్ జరిగాయి. సార్ యూపీకి పోవడం జరిగింది, అయినా కూడా పని మొదలు పెట్టిన తర్వాత ఆగలేదు. అలాగే ఎలక్షన్ వచ్చింది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రావడం జరిగింది. అదొక March 16th నుంచి June 6th దాకా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. అయినా కూడా ఎక్కడ డ్యూటీనే, స్టేషన్ 2 వర్క్స్ సైమల్టేనియస్ గా జరగడం, ఇంత చక్కగా స్టేషన్ అభివృద్ధి చెందడం అందరికీ చాలా సంతోషకరమైన విషయం. దీనికి కోఆపరేట్ చేసినటువంటి జేపీ కన్స్ట్రక్షన్స్ ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు.